అందరికీ స్వాగతం. బాలరెడ్డి గారు మాట్లాడిన తర్వాత అందరికీ ఈ పుస్తకం నేపథ్యం గురించి చెప్పిన తర్వాత ఒకే ఒక మాట అనాలనిపిస్తుంది. ఇది ఒక గంభీరమైన సందర్భం, ఇదొక గంభీరమైన సభ, ఇదొక గంభీరమైన పుస్తకం. ఇది మన దేశం. ఈ దేశంలో మనందరి దేశం, మన దేశం బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళమే మనమంతా. మనలాంటి వాళ్ళు జీవిస్తున్న దేశంలో మనకు ప్రసార మాధ్యమాలు మన దాకా చేరవేస్తున్నదేది సత్యం కాదు. దాని వెనుక నిగూఢంగా తమకు అనుకూలమైన పద్ధతుల్లో రాజ్యం చేస్తున్నటువంటి వాళ్ళు మనని ఎంత అబద్ధాల్లో ముంచి పరిపాలిస్తున్నారు. ఎంతమంది కేవలం స్వేచ్ఛ కోసం, కేవలం తమ ఉన్న ప్రాంతంలో కాలంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రశ్నిస్తూ ఉండటం మూలకంగా ఆ పేర్లు కొత్తగా ఊపాలు, సిఏఏలు, రకరకాల చట్టాలని తీసుకొచ్చి కొద్దిగా మాట్లాడిన వాడిని, కొద్దిగా తెలివి తెచ్చుకున్న వాడిని, కొద్దిగా 10 మందిని పోగు చేసేది తప్పురా అని చెబుతున్న వాళ్ళని రాజకీయ ఖైదీలు చేస్తున్నారు. నేను ఒక 50-60 ఏళ్ల క్రితం పుట్టిన వాడిని. హాయిగా మా ప్రాంతంలో జరిగేది, లేదా ఫీజులు ఎక్కువయ్యాయి బాబు, లేదా కరెంటు ఛార్జీలు ఎక్కువయ్యాయి బాబు, లేకపోతే దేశంలో ఈ పద్ధతి బాగలేదు బాబు అని ఒక 50 మందినో 100 మందినో కూడేసి రోడ్ల మీద నిరసనలు జరుపుకుంటూ జిందాబాద్ జిందాబాద్ అనుకుంటూ పోయేవాళ్ళం. ఆ రోజు లేదు ఈ పరిస్థితి. లేదు, ఈ దేశం మారాలి, మొత్తం అందరూ కలిసి నవ్వుతూ హాయిగా సంతోషంగా బతకాలి అని కోరుకునే వాళ్ళు పాటలు కట్టి పోరాటాలు చేసి వాళ్ళ పద్ధతుల్లో పోరాటాలు చేస్తుంటే వాళ్ళు చేస్తున్న పోరాటాలు ఎంత గొప్పగా చేస్తున్నారు మన కోసం, ఎంత గొప్పగా పాడుతున్నారు మన కోసం అనుకున్న రోజుల్లో ఇటువంటి నిర్బంధాలు లేవు. ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా ఉండేటువంటి దేశంలో పుట్టిన వాళ్ళంగా, స్వేచ్ఛగా ఆలోచించే వాళ్ళుగా ఉన్న కాలం ఒకటి ఉన్నది. 2002లో గుజరాత్ మారణకాండ జరిగినప్పుడు ఒక 28 మందిని లౌకిక ప్రజాస్వామిక వేదిక అని కవులకు కళాకారులం గుజరాత్ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాం. ఆ రోజు 2002లో నేను కన్వీనర్గా ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామిక వేదిక 28 మంది వెళితే నాకు మొట్టమొదటిసారిగా వెన్ను జలధరించింది. మొట్టమొదటిసారిగా భయభ్రాంతుడయ్యాను. మొట్టమొదటిసారిగా మనుషుల్ని ఇలా కూడా చంపుతారా అనే వణుకొచ్చింది. అరే, ఏ దేశం రా ఇది? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా వారసత్వ సంపద నాకు గర్వకారణము అని ప్రతిజ్ఞ చేసుకుంటూ బతుకుతున్న తరం కదా మంది. ఆ తరం నుంచి నువ్వు మాట్లాడితే ఒక రాజకీయ ఖైదీ అనేటువంటి పేరుతో వచ్చేటువంటి ఒక ప్రమాదం ముంచుకొచ్చిన కాలంలో ఈ పుస్తకం ఆయా రాజకీయ ఖైదీలు అని చెప్పబడుతున్న పరిగణిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధల్ని విని వాళ్ళు రాసుకున్న ఉత్తరాలు చదివి వాళ్ళు వేరే వాళ్ళతో ముచ్చటించినటువంటి విషయాలను విని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫర్ అకాడమిక్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా అనేటువంటి సంస్థ, సుచిత్ర విజయన్, ఫ్రాన్సిస్కా రెచియా అనేటువంటి వాళ్ళు ఈ పుస్తకం తెస్తే మలుపు దానిని వాళ్ళ తెలుగులోకి తెచ్చింది. జైలులో ఉన్నటువంటి నతీషా సర్వల్ రాసిన ఒక ఉత్తరంలోని ఒక వాక్యాన్ని తీసుకొని ఆ ఉత్తరంలో ఆవిడ రాసింది, చందమామను ఎంతకాలం బందీ చేయగలరు? ఆ చందమామ అనేటువంటి ఒక సింబాలిక్, అది అమావాస్యకి పౌర్ణమికి మధ్యన కొద్దిగా లోపలికి వెళుతుంది, చీకటి అవుతుంది, మళ్ళీ పౌర్ణమి వస్తే వెలుగులోకి వస్తుంది.
మన మనుషులకు కూడా, మనకు కూడా, మన సమాజానికి కూడా ఒకసారి చీకటి తర్వాత వెలుగు వస్తుంది అనేటువంటి ఒక స్ఫూర్తిని నింపే వాక్యాలతో ఈ పుస్తకం మన ముందుకు వచ్చింది. అయ్యా, ఈ దేశంలో బహువిధమైనటువంటి కల్చర్ ఉన్నది, అనేక మతాలు ఉన్నాయి, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దేశం, గంగా జమున తహజీబ్కి ప్రపంచంలో పేరు మోసినటువంటి దేశం ఇది. ఇక్కడ పుట్టినటువంటి ప్రతివాడికి జీవించే హక్కు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యంలో నేను అనుకున్నట్టుగానే నువ్వు బతుకు, నేను అనుకున్నట్టుగానే నువ్వు తిను, నేను అనుకున్నట్టుగానే నువ్వు మాట్లాడు, నేను అనుకున్నట్టుగానే నువ్వు ఉండు అనేటువంటి పరిస్థితులు వస్తున్న కాలంలో నువ్వు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నవన్నీ లేదా నీ దాకా చేరవేసేటువంటి వార్తలన్నీ 99% అబద్ధాలు, నిజాలు వేరే ఉన్నాయి అని చెప్పేటువంటి పుస్తకం ఇది. ఈ రాజకీయమైనటువంటి ఖైదీలు, రాజకీయంగా లోపల ఉన్నటువంటి ఖైదీలు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడితే అసలు చరిత్ర ఏమిటి, అసలు జరుగుతున్నదేమిటి, వాస్తవాలు ఏమిటి తెలియజెప్పేటువంటి అనేక కథనాలు దీంట్లో ఉన్నాయి. కేవలం పుస్తక ఆవిష్కరణ చేసుకోవడం మాత్రమే కాదు, కేవలం ఈ పుస్తకాన్ని రిలీజ్ అయింది, ఇన్ని కాపీలు కొనుక్కోండి, చాలా పుస్తకాలు అమ్మైనటువంటి ప్రకటన చేయడం మాత్రం కోసం వచ్చిన పుస్తకం మాత్రమే కాదు, మన యొక్క బాధ్యతను తెలియజెప్పే, మన లోపలికి మనం మనుషులనరా, మనుషుల పక్కన మనుషులు ఉండాల్సిన మనుషులనరా, మనం మనుషులనరా, ఈ దేశ సంపదలనరా, మనం మనుషులనరా, ఈ భారతదేశపు ముద్దు బిడ్డలనరా, మనకు జీవించే హక్కు ఉన్నదిరా, మన కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో అక్కడ జైళ్లలో రాజకీయ ఖైదీలుగా ఉంటున్నారా అని తెలియజెబుతున్నటువంటి పుస్తకం. అందువల్ల ఈ సభ ఒక గంభీరమైన సభ అన్నాను, ఈ పుస్తకం ఒక గంభీరమైన పుస్తకం అన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ గంభీరమైనటువంటి విషయాల మధ్య ఈ సందర్భంలో ప్రతి మాటను, ప్రతి చేతను మనం వేసే అడుగులో, మునుముందుకు వేసే అడుగులో ఆచితూచి ముందుకు వేయాల్సినటువంటి సందర్భంలో దీని నుంచి స్ఫూర్తి పొంది మనదైనటువంటి గొంతును, మనదైనటువంటి రెసిస్టెన్స్ను క్షణము ఈ సమాజానికి అందించాల్సినటువంటి స్థితిలో ఉన్నామని ఈ పుస్తకం గుర్తు చేస్తుంది. ఈ పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించుకుందాం. నాకు నిర్వాహకులు చెప్పిన అంశం ఏంటంటే, ఇది ఆవిష్కరించుకున్న తర్వాత ప్రకాష్ రాజ్ గారు మాట్లాడరు, వెంటనే వేణుగోపాల్ గారు మాట్లాడతారు, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారు తదితరులు మాట్లాడతారు అన్నారు. దాంట్లో ఎవరైనా సవరణలు ఉంటే చెప్పండి సార్. అలానే చేద్దామా బాలరెడ్డి గారు? అలానే చేద్దామా? అయితే ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించమని, నేనైతే సినీ నటులు ఈ రకమైన మాటలు అంటున్నారు కానీ నేను భారతదేశపు ముద్దు బిడ్డ, అవసరమైన కాలంలో అవసరంగా వచ్చినటువంటి ముద్దు బిడ్డ ప్రకాష్ రాజ్ గారు ఆవిష్కరిస్తారు.